గైస్ అందరూ కూడా బాగున్నారు కదా! సో, ఈ వీడియోనైతే చూస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో, చాలా మంది ఏంటంటే నేను రెజ్యూమ్స్‌కి ప్రిపేర్ అవ్వండి అన్నప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్ అడిగిన క్వెషన్ ఏంటంటే, "అన్న ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ అంట కదా! అసలు ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఏంటి?" అనేది చెప్తూ ఉండాలి. సో, నేను చాలా ఫ్రీక్వెంట్‌గా వీడియోనైతే చేశాను ఏటీఎస్ గురించి. సో, నేను చాలా షార్ట్‌కట్‌లో అయితే చెప్పేసి నేను అసలు కంటెంట్‌లోకి వెళ్ళిపోతాను. అసలు ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ ఏంటంటే మనకి బిఫోర్ ఏటీఎస్ ఈ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ డెవలప్ కాకముందు ఏమైందంటే, ఇప్పుడు ఒక 100 మంది వచ్చారనుకోండి ఒక జాబ్‌కి. ఆ 100 మంది రెజ్యూమ్స్‌ని కనుక మనం కలెక్ట్ చేసుకొని, అందులో జాబ్ స్కిల్స్ అందరివి చెక్ చేసి, మనకి ఈ పర్సన్ మంచోడు, ఈ పర్సన్ స్కిల్స్ సెట్ అవుతాయి అనేది మనం డిఫరెంట్‌గా మాన్యువల్‌గా చేసేవాళ్ళం. కానీ ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ వచ్చేసిన తర్వాత ఏమైందంటే, ఆ సాఫ్ట్‌వేర్‌లో మనం వచ్చిన లోడింగ్ అంటే ఫిజికల్‌గా మనం రెజ్యూమ్ అయితే పంపట్లేదు కదా! ఫిజికల్‌గా పంపకుండా వాళ్ళు ఏదైతే రెజ్యూమ్స్ అప్‌లోడ్ చేసారో అవన్నిటిని కూడా ఏటీఎస్ సాఫ్ట్‌వేర్‌లో పెట్టేస్తున్నారు. ఏటీఎస్ సాఫ్ట్‌వేర్‌లో పెట్టేసినప్పుడు అదేం చేస్తుందంటే వాళ్ళకి ఇది హెచ్‌ఆర్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్నిటిని మ్యాచ్ చేస్తది. ఈ ఈ కీవర్డ్స్ కనుక దాంట్లో ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్తారనమాట. సో, అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 100 మంది పెట్టిన తర్వాత దాంట్లో ఓన్లీ ఒక 20 మంది మాత్రమే మంచిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి అప్లై చేస్తారు మీలాగా. సో, ఆ 20 మంది రెజ్యూమ్స్‌ని పక్కన పెడుతుంది. ఆ 20 మంది రెజ్యూమ్స్‌ని కాల్ లెటర్స్ పంపించి ఇంటర్వ్యూస్‌కి అటెండ్ చేసి దాంట్లో ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తారు. సో, ఇది ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ అంట. అంటే ఏంటంటే, మనకి హెచ్ఆర్‌కి మనకి మధ్యలో ఒక మీడియేటర్ కింద ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుందనమాట. సో, మనం ఆ ఏటీఎస్ సాఫ్ట్‌వేర్‌ని గనక క్రాక్ చేయగలిగితే డెఫినైట్‌లీ మన రెజ్యూమ్ పిక్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో, కానీ అది రెజ్యూమ్ పిక్ అవ్వాలంటే ఏమేమి చేయాలి? ఎలా చేయాలి? అనే ఉద్దేశ్యం గనక మీకొచ్చినట్లయితే, మనకిక్కడ ఒక టాప్ 3 అయితే వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. టాప్ 3 వెబ్‌సైట్స్‌లో ఫస్ట్‌ది జాబ్ స్కానరు, జాబ్ సింకర్ అలా చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాటిని రియల్ టైమ్‌తో నేను మీ అందరికి చూపించాలనే ఉద్దేశంతో ఉన్నానన్నమాట. దానివల్ల మనకేమవుతుందంటే, మీరు జాబ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటది కదా! అది కాపీ చేసేయండి. అది అందులో పెట్టేసిన తర్వాత మీ రెజ్యూమ్‌ని పెట్టేసి, అది సింక్ అయిందా లేదా అనేది మీరే చూడొచ్చు. ఇది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో. ఓకే. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. స్క్రీన్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇప్పుడైతే నేను జాబ్ స్కాన్ అనేది నేను టైప్ చేసి చేస్తున్నాను. జాబ్ స్కాన్ అనేది ఒక వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడైతే గెట్ యువర్ రెజ్యూమ్, ఏఐ రెజ్యూమ్ ఎడిటర్ ఇందులోనే మన రెజ్యూమ్‌ని ఎడిటింగ్ చేస్తుంది. దాంతో పాటు ఇది వెబ్‌సైట్ అన్నమాట. స్కాన్ యువర్ రెజ్యూమ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసారా ఆప్టిమైజ్ యువర్ రెజ్యూమ్ గెట్ మోర్ ఇంటర్వ్యూస్ అనేది అయితే వచ్చిందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనం ఫ్రీగా ఏదైతే ఉంది కదా! ఇక్కడ రెజ్యూమ్‌ని అయితే అప్‌లోడ్ చేస్తాము. మన యాడ్ జాబ్ ఉంది కదా! జాబ్‌లో ఉన్న డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాము. వ్యూ రిజల్ట్స్ అన్నమాట. సో, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ నేను ఇక్కడ అప్‌లోడ్ రెజ్యూమ్ అని కొట్టినట్లయితే నేను రెజ్యూమ్ ఏదో ఉంది నాది అప్‌డేటెడ్ కాదు. కానీ అయితే నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. మన రెజ్యూమ్‌ని ఇక్కడ అనలైజ్ అయితే చేస్తుందన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ గనక చూసుకున్నట్లయితే మనకు ఫర్ సపోజ్ నేను ఫుల్ స్టాక్ ఏఎస్‌పీ డాట్ నెట్ నా దాంట్లో ఉంటాయన్నమాట. సో, ఆ 3 నేను ఇందులో పేస్ట్ చేశాను. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ పేస్ట్ చేస్తాను. లైక్‌వైజ్ ఇక్కడ స్కాన్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మనకి జాబ్ డిస్క్రిప్షన్‌ని బట్టి మన రెజ్యూమ్‌లో ఉన్నదాన్ని బట్టి అసలు ఏమవుతుందని వచ్చేస్తుంది. దానికన్నా సో, ఏటీఎస్ టిప్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ మిస్సింగ్ స్కాన్ ఇన్ఫర్మేషను, సో, కాంటాక్ట్ ఇన్ఫర్మేషను, సో, ఇవన్నీ కూడా నన్ను అడుగుతుందనమాట. ఇక్కడైతే చూసారా జావా స్క్రిప్ట్ అనేది రిక్వైర్డ్ అని అడుగుతుంది. సో, జావా స్క్రిప్ట్ అనేది దాంట్లో యాడ్ చేయాలి. నోడ్ జేఎస్‌లు మన దాంట్లో ఉంది. కానీ జాబ్ డిస్క్రిప్షన్‌లో ప్రిడిక్టెడ్ అని ఉంది కాబట్టి ఉంటే మంచిది అని చెప్పి ఇచ్చినట్టున్నారు. సో, ఆ విధంగా మనకి ఉంటుందనమాట. సో, నెక్స్ట్‌దేంటంటే సింకర్ అన్నమాట. జాబ్ సింకర్‌లో ఆహ్, సారీ స్కిల్ సింకర్ కాదు. జాబ్ సింకర్. సో, మనం ఏమైనా స్పెల్ తప్పు చేసామనేదైతే చూద్దాం ఒకసారి. జాబ్స్ ఓకే. స్కిల్ సింకర్ అనుకుంటాను. సో, స్కిల్ సింకర్‌లోకెళ్ళిన తర్వాత మనకిక్కడ వ్యూ శాంపుల్ అనైతే ఉంది కదా! వ్యూ శాంపుల్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా! ఇక్కడ 74 అనే స్కోర్ అయితే ఉంది. సో, సేమ్ ఇందాకలాగే మన రెజ్యూమ్‌ని రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తాం. జాబ్ చేస్తాం. 100కి 74 ఔట్ ఆఫ్ స్కిల్ ఇస్తుంది. ఒకవేళ ఏమేమి చేంజ్ చేయాలి అనేది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారా సాఫ్ట్ స్కిల్స్, ఇన్నోవేషన్స్ ఇయన్నీ ఇలా చూపిస్తదనమాట. సో, వీటిలో మనం జాబ్‌ని చేంజ్ చేసుకుంటాం అనమాట. ఇంకొకటి మంచి ఏంటంటే పెయిన్ పెయింట్ మైండ్స్ అని ఇంకొక మంచి వెబ్‌సైట్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన వెబ్‌సైట్ ఇది. సో, ఇందులోకెళ్ళిపోతే ఇందులో రెజ్యూమ్ హెల్త్ చెక్, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అండ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నాకు చాలా ఇష్టమైన వెబ్‌సైట్ అనమాట. దీనికైతే లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిపోయిన తర్వాత మన రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తాం.
అప్లోడ్ చేసిన తర్వాత ఇది లాగౌట్ అయిపోయినట్టుంది నా దాంట్లో కూడా. సో ఒకసారి అయితే చూద్దాం. సో అప్లోడ్ అయితే అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మన రెజ్యూమ్‌కి ఒక స్కోర్ అయితే ఇస్తుందనమాట. ఆ స్కోర్‌ని బట్టి కనుక మనం ఆ స్కోర్‌ని బట్టి కనుక మనం కనుక ప్రిపేర్ అవ్వగలిగితే, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయితే మనకి జాబ్స్‌ని సెర్చ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకిక్కడ జాబ్స్ ఇక్కడ నోటిఫికేషన్ అయన్నీ ఉన్నాయి కదా! సో ఇక్కడ జాబ్ ఫంక్షన్ కనుక చూసుకుంటే మనకి ఏ ఫంక్షన్ అని చూసుకుంటే అనలిటిక్స్ అని పెట్టుకున్నాం అనుకో, జాబ్ రోల్ డైరెక్టర్ డేటా సైన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ లోకెళ్తాం. జాబ్ డిస్క్రిప్షన్‌లో ఇది పెడతాను. సో సేవ్ అండ్ నెక్స్ట్ అని పెడతాను. వ్యూ రిజల్ట్ ఉంది కదా! ఇక్కడ అప్లోడ్ జాబ్ డిస్క్రిప్షన్ సేవ్ అండ్ నెక్స్ట్. దాని తర్వాత వ్యూ రిజల్ట్ ఉంది కదా! వ్యూ రిజల్ట్‌లోకి వచ్చిన తర్వాత మనకి లోడ్ అవుతుందా? సో లోడ్ అయితే అవుతుంది. మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుందనమాట. సో అప్పుడు మనకేమవుతుందంటే జాబ్ రెజ్యూమ్‌ని మనకి అనలైజ్ చేస్తుంది. దాన్ని బట్టి మనం కనుక రెజ్యూమ్‌ని ప్రిపేర్ చేసుకోగలిగితే ఏ ఇంటర్వ్యూస్‌కైనా ఈజీగా అయితే వెళ్ళగలం. సో మీరు కూడా ఇటువంటివి పాటించండి. డెఫినైట్‌లీ మంచిగా అయితే జాబ్స్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఇటువంటి అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ తేజ. బాయ్.